తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి భయం అయితే వీడడం లేదు. గత కొన్నాళ్ళ నుంచి కూడా ఈ యొక్క పెద్ద పులి ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లాలోకి అయితే ప్రవేశించే సంగతి అందరూ కూడా తెలిసిందే. అలాగే తడోబా మహారాష్ట్ర ఈ యొక్క నేషనల్ పార్క్ ఏరియా నుంచి అయితే వచ్చినటువంటి పెద్ద పులి అలాగే మనకి రాజమండ్రి యొక్క పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ అందరినీ కూడా అడలెత్తిస్తూ ఆవులపై దాడి చేస్తూ తిరిగి ఈ రాజానగరం మీదుగా అలాగే మనకు ప్రధానంగా తొర్రేడు రాజానగరం మీదుగా అటువైపు మండపేటలో పట్టుబడి అలాగే ఈ యొక్క రాయవరం పంచాయతీ అక్కడైతే పట్టుబడినటువంటి పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో పులిని క్షేమంగా వైజాగ్ తీసుకువెళ్ళినటువంటి పులి మళ్ళీ దానిని ఆరోగ్య పరిస్థితులను కూడా పరిశీలించిన తర్వాత ఈ యొక్క పాపికొండల రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో వదిలినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే పులి అది ఆ యొక్క ఫారెస్ట్ పాపికొండల రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఉంటుందని కూడా అధికారులు అయితే అంచనా వేసినప్పటికీ ఆ పులి ప్రస్తుతం గత కొన్ని రోజుల నుంచి కూడా పోలవరం జిల్లా ఈ యొక్క ప్రాంతాల్లో తిరుగుతూ జనాన్ని భయపెడుతున్న సంగతి అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో పులి ఎట్టకేలకు మళ్ళీ ఆ యొక్క ఏదైతే రంపచోడవరం నుంచి అటుగా మీదుగా బయలుదేరి ఇప్పుడు ప్రస్తుతం ఏలేశ్వరం నుంచి అటుగా వెళ్ళినటువంటి పులి ప్రస్తుతం కాకినాడ జిల్లాలోకి అయితే ప్రవేశించింది. కాకినాడ జిల్లాలో ప్రవేశించినటువంటి పెద్ద పులి ప్రస్తుతం ఈ శంఖవరం మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతాలలో ప్రస్తుతం అయితే సంచరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ యొక్క గౌరంపేట ఏదైతే శంఖవరం మండలం గౌరంపేట పంచాయతీలో ఉన్నటువంటి రాజవరం అలాగే మాసంపల్లి గ్రామాల మధ్య ప్రస్తుతం పులి తిష్ట వేసినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పుడైతే ఫారెస్ట్ అధికారులతో పాటు మొత్తం రెస్క్యూ టీం కూడా ఇక్కడికైతే చేరుకున్నారు. ఇక్కడ ప్రస్తుతం పులిని ఈ యొక్క సమీపంలోనే ఉందని ఒక దానికి అమర్చినటువంటి ఏదైతే రేడియో కాలర్ ద్వారా అమర్చినటువంటి దాని ద్వారా సిగ్నల్స్ కూడా మనకు ఉన్నటువంటి ప్రాంతాలు చూడవచ్చు. ఈ యొక్క సమీప ప్రాంతంలోనే పులి ఇక్కడ ఇప్పుడే ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. మనం చూడొచ్చు ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు ఈ యొక్క ప్రాంతంలో మొత్తం గస్తీ కాస్తున్నారు. అలాగే గ్రామస్తులు కూడా ఈ యొక్క ప్రాంతంలో అయితే ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా సాయంత్రం అయితే మాత్రం ఎవరు కూడా బయటకు రావద్దని ఇప్పటికే అధికారులు చుట్టుపక్కల ఉన్నటువంటి అధికారులకు అయితే హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఇటువైపు వచ్చినటువంటి వాహనాలను దారి మళ్లింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ పెద్ద పులి ఏదైతే మన రాజవరం అలాగే మాసంపల్లి ప్రధానంగా ఈ గౌరంపేట పంచాయతీలో ఉన్నటువంటి ప్రాంతం మనం చూస్తున్నాం. ఇక్కడే ఈ సమీపంలో మనకు కనిపిస్తున్నటువంటి కొండ దిగువ ప్రాంతంలోనే 200-300 మీటర్ల దూరంలో పులి ప్రస్తుతం అక్కడ రెస్ట్ ఇప్పుడైతే అక్కడ రెస్ట్ తీసుకుంటున్నట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. అక్కడే ప్రస్తుతం పులి దాగి ఉంది. దానికోసం పట్టుకునేందుకు ఒక పక్కన అటవీ శాఖ అధికారులు అలాగే రెస్క్యూ బృందాలు ప్రత్యేక బృందాలు ఇప్పుడైతే రావడం జరిగింది. ర్యాపిడ్ రెస్పాన్స్ టీం కూడా అలాగే వెటనరీ డాక్టర్లతో పాటు ఇప్పుడు ప్రస్తుతం పులిని బంధించేందుకు కూడా ట్రాంక్లైజర్లతో గొడ్డలతో కూడా మొత్తం ఇంజెక్షన్ ఇచ్చేందుకు కూడా ఇక్కడైతే సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పాలి. మరో పక్కన ఇక్కడ చూడొచ్చు అటవీ శాఖ అధికారులు ఇక్కడ సమీపంలోనే ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ మొత్తం అందరూ కూడా దాన్ని పక్కన బోన్ను కూడా ఏర్పాటు చేశారు. బోనులో ఒక పశువును కూడా ఏర్పాటు చేసి దాన్ని బంధించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక్కడ స్థానికులు కూడా ఈ పులి ఇప్పుడు ఎటువైపు నుంచి వస్తుందని కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, పులి ఏ ప్రాంతాల్లో తిరుగుతుంది? ఇక్కడ స్థానికులు ఎవరైనా చూసారా? మీరేమైనా చూసారా? అయితే పులిని పొద్దున్న 10:30 ప్రాంతంలో బౌరువాక మాసంపల్లి సరిహద్దుల్లో అక్కడ మన బౌరవక విఆర్ఓ గారు దొంగబాబు గారు అలాగే తాడువేలు లావరాజు గారు తర్వాత ఇంకా బౌరవక స్థానికులు ఒక 4 మేము ఒక 2 అక్కడ అటు ఇటు కూడా చూడడం జరిగింది. పులి కిందకి దాటి ఇటు నుంచి ఇలాగ మన మాసంపల్లి నుంచి రాజవరం వరకు రావడం జరిగింది. రాజవరానికి మాసంపల్లికి మధ్యలోనే ఉంది. ఆ విషయాన్ని మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి తెలియజేసిన తర్వాత వాళ్ళు స్పీడ్గా స్పందించి వెంటనే దానికి తగ్గట్టు పరికరాలు తీసుకొచ్చి దాన్ని ఎలాగైనా సరే ఇప్పుడు బోన్లోకి తీసుకురావాలనే ఆలోచనతో వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆ పులిని ఎలాగైనా సరే పట్టుకునే ప్రయత్నంలోనే ఉన్నారు. మేమందరం కూడా స్థానికులుగా కూడా మేము కూడా వాళ్ళకి కొంత హెల్ప్ చేస్తున్నాం. అన్ని రకాలుగా కూడా వాళ్ళు కూడా ప్రతి విషయంలో కూడా అన్ని గ్రామాలకు కూడా తెలియపరిచి ఎక్కడైనా సరే బయటకు రాకుండా పశు సంక్షేమాన్ని కూడా చూసి పశువులందరినీ అన్నింటిని కూడా కాపాడని ఆలోచనతో ప్రతి చోట మైకులు అయ్యి పెట్టించి ఎక్కడికక్కడికి డిపార్ట్మెంట్ అంతా కూడా ప్రతి గ్రామంలో ఉంటూ వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి జాగ్రత్తలు చెప్పి వాళ్ళందరినీ కూడా ఒక ఒడ్డుకు చేర్చారు. ప్రస్తుతానికి అయితే పులిని పట్టుకునే ఉద్దేశంలో ఉన్నారు. పులిని అయితే మాత్రం కంపల్సరీగా పట్టుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. ఎందుకంటే ఈ పులిని ఈ రోజు పట్టుకోకపోతే అది ఎటుపోతుందో కూడా తెలియదు. ఎందుకంటే ఈ రూట్ నుంచి కానీ ఇలా బయటకు వచ్చిందంటే శంఖవరం లేదంటే ఇలాగ అటవీ ప్రాంతాన్ని వదిలి విలేజ్ ప్రాంతాలకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందువల్ల ప్రాణ నష్టం కూడా ఎక్కువ జరిగే ప్రమాదం ఉంది. కానీ ఎక్కువ శాతం పులిని అయితే మాత్రం పట్టుకుంటారు. ఇప్పుడు పట్టుకొని ఏదో రకంగా దాన్ని ఎలాగ
ఎలాగైనా సరే దాన్ని ఎలాగైనా పట్టుకొని దాని మన ప్రజలందరూ కూడా ఊరట కలిగించాలని ఆలోచనతో ఇప్పుడు డిపార్ట్మెంట్ అంతా కూడా ఒక ఆందోళనతో పనులు చేస్తూ ఉన్నారు. చూసారా మీరు పులిని ప్రత్యక్షంగా చూసారా? అంటే చూసాం. రోడ్డు 10:30 ప్రాంతంలో రోడ్డు అలా క్రాచ్ చేసి వెళ్ళింది. వెంటనే అది చూసాం తప్ప మనం ఫోటో తీసుకునే అంత అవకాశాలే లేవు. పుల్లి అలా అప్ప ప్రాంతం కాబట్టి దాన్ని దాటించి అలా వెంటనే కిందకి వెళ్ళిపోవడం జరిగింది. అది మన తొంట ప్రసాద్ గారు కొండపోడు నుంచి కిందకి దిగి కాలువలోకి వెళ్ళిపోయింది. కాలువ నుంచి అలాగే ఆ కాలువ అంటే కూడా వస్తుంటే చాలామంది స్థానికులు బట్టలు ఉతుకుతున్నారు. మాసంపల్లి నుంచి ఉన్న మహిళలు, వాళ్ళని కూడా మేము జాగ్రత్తలు చెప్పి డిపార్ట్మెంట్తో చెప్పించి వాళ్ళ పైకి తీసుకురావడం జరిగింది. అక్కడి నుంచి పులి అలా జారుకుంటూ మరి ఈ 2 ప్రాంతాలకి మధ్యలోనే ఉంది. దాన్ని ఇప్పుడు పట్టుకోవడానికి ఎంత దూరంలో ఉంది మనకి? ఇప్పుడు కొండ ఉంది, ఒక 1/2 కిలోమీటర్లో ఉంది. పులి అయితే మాత్రం దూరంగా ఏమీ లేదు, ఈ ప్రాంతంలోనే ఉంది. తోలం మాణిక్యాలరావు గారు పొలం ప్రాంతంలో ఉందని కూడా మాకు చూసిన వాళ్ళు చెప్తున్నారు. పులి అయితే అక్కడికి వెళ్ళలేదు. మరి రైతులు ఎక్కువగా మరి ఇటువైపు ఏవే పంటలు పండిస్తుంటారు? అంటే వాళ్ళందరూ కూడా ప్రత్తి, ఇప్పుడైతే జీడి మామిడి, తర్వాత సర్వీసు, ఈ వ్యవసాయాలు ఎక్కువ వేస్తుంటారు. ఎందుకంటే ఇది మెట్ట ప్రాంతం కాబట్టి ఇక్కడ ఎక్కువ జీడి మామిడి సరుగుడు, తర్వాత ఈ ప్రత్తి తప్ప వేరే పంటలు పండడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఎక్కువ పంటలు కూరగాయల పంటలు అవి పండించిన కోతులు ఉండేవో, దానివల్ల పంట నష్టాలు జరుగుతున్నాయి కాబట్టి కోతులు పాడు చేస్తాయి. రైతులు అయితే మాత్రం లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే నిన్న తాడువైలో ప్రమాదం జరిగిన కాడి నుంచి కూడా అక్కడ దూడను ఎప్పుడైతే దాని మీద హఠాత్తుగా దాడి చేసిందో ఆ దాడికి అందరూ కూడా భయపడి ఈ పులి ఇటు రావడంతో ఈ మన ఉన్న డిపార్ట్మెంట్ అంతా కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పడంతో ఎవరు కూడా ఎక్కడికి వెళ్తలేదు. చాలామందికి ఎందుకంటే వేసవికాలం ఇప్పుడు జీడి తోటలో అందుబాటులోకి వచ్చే టైము, ఎందుకంటే పంట ఇప్పుడే తీస్తాం అందులోంచి. ఆ జీడి తోటలో కూడా వెళ్ళడానికి భయం వేస్తుంది. ఎందుకంటే జీడి తోటలకి మందు అది కొడతారు, పిక్క పీలు ఉంటుంది. ఆ పూతలకు మందు కొట్టుకోవడానికి వెళ్ళడానికి కూడా వెళ్ళొద్దని చెప్పేసి మొత్తం 4 రోడ్లు కూడా స్తంభింపజేస్తారు. అడ్డుగా కర్రలు వేసేసి మొత్తానికి కూడా ఎవరిని కూడా ఎక్కడికి వెళ్ళనెత్తలేదు. పశువులు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న పల్లెటూరు ప్రాంతం కాబట్టి మాది పశువులన్నీ గడిపి అక్కడ ఉంటాయి. ఎందుకంటే సేల్లో ఉంటుంటాయి. ఆ సేల్లో ఉండడం వల్ల ఏమైనా నైట్ ఏమైనా ప్రమాదం చేసి అట్ల మీద దాడి చేస్తున్న ఆలోచనతో ఊళ్ళో కూడా తీసుకురావడం జరిగింది. అన్నిటిని కూడా ఊళ్ళో తీసుకొచ్చారు. ప్రస్తుతానికి అయితే పశువులు కానీ మేకలు కానీ ఏమి కూడా ఎక్కడైతే మేకల దొడ్లు అయితే ఉంటాయో అందులో తీసుకొచ్చి జాగ్రత్త పెట్టారు. ప్రజలు కూడా అప్రమత్తంగానే ఉన్నారు. చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అయితే మొత్తం కొత్తపల్లితో కలిపి 6 గ్రామాలు ఉన్నాయండి. గౌరింపేట, మాసంపల్లి, రాజవరం, గొంది, కొత్తపల్లి, జగన్నాథపురం 4 గ్రామాలు ఉన్నాయి. 5 గ్రామాలు ఉన్నాయి. ఈ 5 గ్రామాల నుంచి కూడా ప్రమాదం మాత్రం ఎక్కువ శాతం జరిగే ప్రమాదం ఈ రాజవరం, మాసంపల్లె జరుగుతుంది. ఎందుకంటే పులి 2 గ్రామాల మధ్యలోనే ఉంది. కానీ ఇటు నుంచి మాత్రం ఈ పులి మాత్రం ట్రేస్ చేసి ఇలా బయటకు కానీ వచ్చిందంటే ఎక్కువ శాతం విలేజ్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది తప్ప అడవిలోకి వెళ్ళే పని లేదు. ఎందుకంటే ఈ కొండలు దాటి ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసింది. ఎక్కువ శాతం ఇలా గొంతు మీద నుంచి వెళ్ళిపోతే మళ్ళీ అలాగా కొత్తూరు అటు సైడ్ వెళ్ళిపోయే అవకాశం ఉంది, కత్తిపూడి సైడ్ వెళ్ళిపోయే అవకాశం ఉంది పులి. కాబట్టి ఈరోజు మరి మన డిపార్ట్మెంటు సహాయంతో వాళ్ళు చేసే అనుకూలంగా వాళ్ళు పట్టిద్దామని అనుకుంటున్నారు. పట్టి దాన్ని ఎలాగైనా సరే ఇలా ఈ ప్రాణ నష్టం జరగకుండా కాపాడాలని ఆలోచనతో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. మేము కూడా ఎంతో కొంత సహారం చేసి దాన్ని ఎలాగైనా సరే వాళ్ళు పట్టుకుంటే మాకు కూడా ఆనందమే. ఎందుకంటే చాలా పశువులు కానీ ఇంకా కొంత నష్టాన్ని మనకి లేకుండా చేస్తారు. చెప్పండి. అంటే ఇప్పుడు ఈ పులి మరి ఇలా ఈ ప్రాంతాల్లో తిరుగుతుంది, మరి మీకు ఎటువంటి భయాందోళన కలుగుతుంది? పులి అనగా అందరికీ భయంకరమే కదండి. ఏదైనా ప్రాణ నష్టం జరగద్దన్న భయంతో ప్రజలందరూ భయపడుతున్నారు. రోజు నిన్నటి నుంచి ఏ రైతు బయటికి చేలోకి వెళ్ళడానికి లేకుండా ఉంటుంది. పనులు కూడా చేసుకోలేకపోతున్నారు. ఎటు వెళ్ళినా సరే ఏమో ఎటు వస్తుందన్న భయంతో భయాందోళన ఉన్నారు మా గ్రామ ప్రజలంతా. త్వరగా పులిని పట్టుకుని మా ఊరి గ్రామ ప్రజలకి కొంచెం ఊరనిస్తారని ఆశిస్తాను. ఏంటి పులి భయం మరి ఎలా అనిపిస్తుంది? గ్రామం బయట తిరుగుతున్నారు జనాలు? లేదండి సార్, ఎందుకంటే నిన్న తాడుబాయి రాత్రి 7 గంటల సమయంలో లేకదోడ మీద అయితే గేదోడ మీద అటాక్ చేసిందంట. అప్పుడే మా డిపార్ట్మెంట్ అంటే ఈఆర్ఓ, సెక్రటరీ గారు వీళ్ళందరూ ఎక్కడికైనా మెసేజ్ లేటేశారు. పలానా దగ్గర పులి ఉంది, మన జగన్నాథపురం, మాసంపల్లి, గుంది, రాజవరం, గైరింపేట గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి. ఇప్పుడు బౌరా కొండ మీదకి ఎక్కింది. అది ఖచ్చితంగా మీ గ్రామాల్లోకి రావచ్చు. పిల్లలకి మేకలు కానీ దూడలు కానీ ఉంటే మీరు అప్రమత్తంగా చూసుకోండి అని నిన్న మెసేజ్ పెట్టారండి. ఆ ప్రకారంగా అందరూ కూడా అప్రమత్తమై ఇప్పుడు ఇలా జాగ్రత్తగా ఉండవచ్చు.
ఇది చూస్తున్న మొత్తం గ్రామస్తులు అయితే పక్కన అధికారులు ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో రావడం జరిగింది. మనకి ఇక్కడ చూడొచ్చు కొన్ని వెహికల్స్ కూడా ఇక్కడ ఒక టీం కూడా ఇక్కడ రావడం జరిగింది. అలాగే ర్యాపిడ్ రెస్పాన్స్ రెస్క్యూ టీం కూడా ఇక్కడ దానికి సంబంధించిన వెహికల్ కూడా చూస్తున్నాం. అలాగే పులిని అలాగే అధికారులు దాన్ని బంధించేందుకు అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మరో పక్కన ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాలు ఏదైతే ఇప్పుడు శంఖవరం మండలంలో ఉన్నటువంటి గౌరీపేట పంచాయతీలో అలాగే మనకి ప్రధానంగా చూసుకుంటే రాజవరం మాంసంపల్లి మధ్య ప్రాంతాలలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే బౌరువాక కావచ్చు ఈ యొక్క ప్రాంతాలలో తిరుగుతూ అలాగే దారపల్లి మీదుగా బౌరువాక అయితే రావడం జరిగింది. అక్కడ ఒక గేదెపై దాడి చేసిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతంలో అయితే ఈ యొక్క మాసంపల్లి యొక్క ప్రాంతంలోనే పులి అయితే తిష్ట వేసి ఆ యొక్క ప్రాంతంలోనే నక్కి ఉందని కూడా అధికారులు అయితే అంచనా జరిగింది. అలాగే రాత్రికాల సమయంలో ప్రజలందరూ కూడా జాగ్రత్తలు వహించాలి, పశువులను కాపలా ఉంచుకోవాలి, ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 5 గ్రామాల ప్రజలందరూ కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV, ఈ యొక్క శంఖవరం మండలం.